చూడండి, నేను ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. మీ ఇష్టం. ఫోటోషాప్ 7.0 చాలా వెర్షన్స్ అయితే వచ్చేసాయి. బట్ మనం ఏంటంటే ఫోటోషాప్ని నేర్చుకోవాలి అనుకునే దానికంటే ముందు అసలు ఫోటోషాప్తో ఏమేం చేయొచ్చో మనం మాట్లాడుకుందామండి. ఫోటోషాప్తో మనం బ్యానర్స్ చేయొచ్చు, బ్రౌచర్స్ చేయొచ్చు, దాన్ని ఏమంటారు, ఆల్బమ్ డిజైనింగ్స్ చేయొచ్చు. ఫోటోకి సంబంధించిన ప్రతి వర్క్ కూడా ఫోటోషాప్లో చేసేయచ్చు. సరేనా? ఫోటోషాప్ని నేర్చుకోవాలి అంటే ఏ నుండి జెడ్ వరకు నేర్చుకోవాలండి. సరేనా? నేను ఫోటోషాప్ ఇది ఐ థింక్ ఇది 2014 వెర్షన్ అనమాట. నేను మీకు ఇంతకుముందు యూట్యూబ్లో ఒక వీడియో కూడా పెట్టాను, ఫోటోషాప్లో ఎన్ని వెర్షన్స్ వచ్చాయని. మీరు ఆ వీడియో తర్వాత చూడండి, మనం టైం వేస్ట్ అయితే చేసుకోవద్దు. నేను ఫోటోషాప్ అయితే ఓపెన్ చేశాను. చూడండి ఎలా ఓపెన్ చేస్తానంటే, ఇది నా స్క్రీన్ అనమాట. ఇక్కడ మీరు సెర్చ్ బాక్స్లో ఫోటోషాప్ అని క్లిక్ చేశారనుకోండి, మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ అయినటువంటి ఫోటోషాప్ వెర్షన్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ ఓపెన్ అవుతాయి. నేనైతే ఒక ఫోటోషాప్ తీసుకున్నాను అనమాట, ఫోటోషాప్ CC. చూడండి, ఫోటోషాప్ ఓపెన్ అవుతోంది. ఓకే, ఫస్టే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అయినా పర్లేదు. సరేనా? ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసుకున్నా అండి. సరేనా? ఏం టెన్షన్ అయితే తీసుకోకండి, నేను ప్రతి పిన్ పాయింట్ చెప్తాను. సరేనా? ఫోటోషాప్లో కూడా ఇక్కడ చూడండి, దీన్ని టూల్ బార్ అంటారు. టూల్ బార్, ఇందులో కూడా ఏ నుండి జెడ్ వరకు ఉన్నాయండి. ఇందులో మీకు టూల్ బార్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ టూల్ బార్ మీరు ఫోటోషాప్ ఓపెన్ చేశాక కనిపించలేదు అనుకోండి, మీరు విండోలో టూల్స్ అని ఒకటి ఉంటుంది చూడండి. టూల్స్ ఇక్కడ ఉంది, లాస్ట్ ఆప్షన్. మీరు అది ఆఫ్లో ఉంటే మీకు టూల్స్ అనేవి కనిపించవు. మీరు ఆ టూల్స్ కావాలి అంటే ఈ విండోలో ఉన్నటువంటి చివరి ఆప్షన్ టూల్స్, అది కనుక క్లిక్ చేస్తే మీకు టూల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సరేనా? మీరు బాగా చూడండి, నేను ఈ టూల్స్లో ఏని క్లిక్ చేశాను. ఏని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఇది సెలెక్ట్ అయింది చూడండి, ఇది ఒక యారో మార్క్ లా ఉంది. దీన్ని క్లిక్ చేస్తే ఇంక ఇందులో రెండు ఉన్నాయి, పాత్ సెలక్షన్ టూల్, డైరెక్ట్ సెలక్షన్ టూల్, రెండు ఉన్నాయి. సరేనా? అలానే నేను బిని క్లిక్ చేశాను. బి అంటే బ్రష్ టూల్ అనమాట. బ్రష్ టూల్లో కూడా 1 2 3 4, అంటే ఏ టూల్ అంటే పాత్ సెలక్షన్ టూల్, బి టూల్ అంటే బ్రష్ టూల్. సరేనా? థర్డ్ టూల్ ఏంటంటే సిని క్లిక్ చేసినప్పుడు ఇది సెలెక్ట్ అయింది, అంటే దీని పేరు క్రాప్ టూల్. సి అంటే క్రాప్ టూల్. మీరు డీని క్లిక్ చేయండి, ఏం మారట్లేదు. బట్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా చూడండి, ఇక్కడ ఇప్పుడు దీన్ని పైన ఉన్న కలర్ని ఫోర్ గ్రౌండ్ అంటారు. ఫోర్ గ్రౌండ్ కలర్, వెనుక ఉన్న కలర్ని బ్యాక్గ్రౌండ్ కలర్ అంటారు. నేను ఇప్పుడు డీని క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఫోర్ గ్రౌండ్ కలర్ ఏముంది, రెడ్ పెట్టుకున్నాను నేను. బట్ డీని క్లిక్ చేస్తే డిఫాల్ట్గా ఉన్న కలర్ బ్లాక్ అండ్ వైట్ వచ్చేస్తుంది. ఈ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ అనేవి మనకి మాస్కింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఫోటోషాప్లో. దాన్ని ఏమంటారు, లేయర్స్కి మాస్క్లు వేస్తాం. ఆ టైంలో ఈ ఈ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సరేనా? డి అంటే డిఫాల్ట్ కలర్స్ బ్లాక్ అండ్ వైట్. సరేనా? డి అంటే డిఫాల్ట్ కలర్స్. ఈ అంటే ఎరేజర్ టూల్. ఈ ఎఫ్ అంటే ఫుల్ స్క్రీన్ మోడ్. మనం ఇందులో ఇంకేది ఓపెన్ చేయలేదు కాబట్టి మీకు ఎఫ్ అనేది వర్క్ అవ్వట్లేదు. నెక్స్ట్ జి అంటే గ్రేడియంట్. గ్రేడియంట్లో చూడండి, ఇక్కడ గ్రేడియంట్స్, మల్టీ కలర్స్ అనే దాన్ని గ్రేడియంట్ అంటారు అనమాట. చెప్పుకుందాం, ప్రతి టూల్ కోసం కూడా క్లారిటీగా చెప్పుకుందాం. నెక్స్ట్ హెచ్ అంటే హ్యాండ్ టూల్. హెచ్ అంటే హ్యాండ్ టూల్. ఈ హ్యాండ్ టూల్తో ఏం చేస్తాము, ఒక ఫోటోని మనకి తగ్గట్టుగా అటు ఇటు మూవ్ చేసుకునే దానికి ఈ హ్యాండ్ టూల్ అనేది యూజ్ అవుతుంది. హెచ్. ఐ ఐ అంటే ఐ డ్రాపర్. జే అంటే చూడండి, జే అంటే ఒక టూల్ సెలెక్ట్ అయింది, ప్యాచ్ టూల్ అనమాట, లేదంటే స్పాట్ హీలింగ్. ఇందులో కూడా 5 6 ఉన్నాయి, 5 ఉన్నాయి. స్పాట్ హీలింగ్ ఇవన్నీ నెక్స్ట్. బట్
జేని క్లిక్ చేసామంటే ఇది క్లిక్ అవుతుంది, సరేనా? స్పాట్ హీలింగ్ బ్రష్ అనేది జేని క్లిక్ చేస్తే వర్క్ అవుతుంది. నెక్స్ట్ కే అంటే స్లైస్ టూల్. ఇంతకు ముందు ఓల్డర్ వెర్షన్స్ లో ఉండేది, బట్ ఇప్పుడైతే తీసేశారు. అడ్వాన్స్డ్ వెర్షన్స్ ఇందులో కూడా కే అనే టూల్ అనేది లేదు, సరేనా? కే. నెక్స్ట్ ఎల్ అంటే లాసో టూల్, లాసో. ఎం అంటే చూడండి ఇక్కడ మార్కీ టూల్, ఇది ఒకటి సెలెక్ట్ అయింది. ఎన్ అంటే నేను ఎన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ స్మర్జ్ టూల్ అనేది సెలెక్ట్ అయింది, సరేనా? ఎన్ అంటే స్మర్జ్ టూల్. ఇది మనం పెట్టుకోవచ్చు, మనం టూల్కి మనం షార్ట్ కట్ పెట్టుకోవచ్చు. నేను ఎన్ అనేది పెట్టుకున్నాను. ఓ ఓ అంటే చూడండి డార్జ్ టూలు, బర్న్ టూలు, స్పాంజ్ టూలు, ఈ 3 వచ్చాయి. ఓ. పి అంటే పెన్ టూల్. ఈ పెన్ టూల్తో ఏంటంటే ఫొటోస్ మనం కట్ చేయొచ్చు, మనకి నచ్చిన బ్యాక్గ్రౌండ్లో పెట్టేయచ్చు. పెన్ టూల్. క్యూ అంటే మాస్క్ అనమాట. క్యూ అంటే మనం ఇంకా ఏం తీసుకోలేదు కాబట్టి రావట్లేదు. క్యూ అంటే క్విక్ మాస్క్, సరేనా? క్యూ అంటే క్విక్ మాస్క్, క్యూ. ఆర్ అంటే రొటేషన్. మనం తీసుకున్నటువంటి డాక్యుమెంట్ని రొటేట్ చేయటానికి మనం ఈ ఆర్ అనే దాన్ని వాడతాం, ఆర్. ఎస్ అంటే స్టాంప్ టూల్. చూడండి, ఆర్ తర్వాత నేను క్లిక్ చేసేది ఎస్. ఎస్ అంటే స్టాంప్. ఈ స్టాంప్ టూల్తో మనం ఏం చేయొచ్చు అంటే స్కిన్ని స్మూత్గా చేయొచ్చు అండి. స్టాంప్ చేయొచ్చు, స్కిన్ని స్టాంపింగ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్లో కూడా స్టాంపింగ్ టూల్ యూజ్ అవుతుంది, సరేనా? స్టాంప్ టూల్. తర్వాత టీ అంటే టెక్స్ట్ టూల్. టీ అంటే టెక్స్ట్, టీ. నెక్స్ట్ యూ అంటే షేప్ టూల్. ఇందులో చూడండి డిఫరెంట్ షేప్స్ అనేవి ఉన్నాయి, సరేనా? ఇందులో ప్రతి దానికోసం కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు యూ అంటే షేప్ టూల్. వి అంటే మూవ్ టూల్, ఫస్ట్ ఉన్న టూల్, దీని షార్ట్ కట్ వి. మనం దేన్ని మూవ్ చేయాలని మూవ్ టూల్ అనేది వాడతాము, బట్ మీకు అర్థమైపోతుంది తర్వాత క్లాసెస్లో. వి. డబ్ల్యూ అంటే మ్యాజిక్ వాండ్. ఎక్స్ అంటే చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేవి ఫ్రంట్ మారుతూ ఉన్నాయి. ఫోర్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ గా వైట్ అనేది పైకి వెళ్తూ, సరేనా? మ్యాజిక్ వాండ్ డబ్ల్యూ. మ్యాజిక్ వాండ్. తర్వాత ఎక్స్ అంటే కలర్స్ అనేవి ఆపోజిట్ అవుతున్నాయి. నెక్స్ట్ వై అంటే హిస్టరీ బ్రష్. వై అంటే హిస్టరీ. హిస్టరీ బ్రష్ అంటే చూడండి ఇలా ఉంది, ఇందులో కూడా 2 ఉన్నాయి, హిస్టరీ బ్రష్ టూల్. జెడ్ అంటే జూమ్ టూల్, సరేనా? మీరు చూసే ఈ టూల్ బార్లో ఏ నుండి జెడ్ అనేది ఉంది, బట్ ఎవరి జర్నీ అయినా డైరెక్ట్ పెన్ టూల్తో వెళ్తారు. ఫొటోస్ని కట్ చేయడము, బ్యాక్గ్రౌండ్లో పెట్టేయడము, తర్వాత ఫిల్టర్స్ అప్లై చేయడము, లేదంటే ఇంకా వేరుగా వెళ్తారు. బట్ మన ఈ జర్నీలో మీకు ఇన్ ఫ్యూచర్ కూడా ఎటువంటి కన్ఫ్యూజన్స్ అనేది ఉండకూడదండి. మీరు వర్క్ చేశారు అంటే ఏ డౌట్స్ అనేవి ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే మీరు ఏ టు జెడ్ అనేది నేర్చుకోవాలి, సరేనా? ఏ నుండి జెడ్ అనేది టూల్ బార్ అనమాట. ఇది మొదటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టూల్ బార్ లో మనకి ఏ నుండి జెడ్ వరకు టూల్స్ అనేవి ఉన్నాయి, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే నేను చెప్తా చూడండి. ఫోటోషాప్ ఒక లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్. మీరు ఫోటోషాప్లో ఏది చెయ్యాలన్నా లేయర్స్లోనే చెయ్యాలి, ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఫోటోషాప్లో మీరు ఏది చెయ్యాలన్నా లేయర్స్లోనే చేయండి, సరేనా? ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ చూడండి, లేయర్స్ అంటే ఇదిగోండి. మీకు ఇది ఒకవేళ కనిపించకపోయింది అనుకోండి, F7 క్లిక్ చేసినా వస్తుంది లేయర్స్ అనేవి. లేదు అంటే ఈ విండోలో ఉన్నటువంటి లేయర్స్ని క్లిక్ చేసినా లేయర్స్ అనేవి ఓపెన్ అవుతాయి, సరేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఫోటోషాప్ ఈజ్ ఏ లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్, ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఫోటోషాప్లో ఏది చేయాలన్నా ముందు ఒక డాక్యుమెంట్ అయితే తీసుకోవాలి, దాని షార్ట్ కట్ కంట్రోల్ N. లేదు అంటే మీరు ఫైల్లో ఉన్నటువంటి న్యూని క్లిక్ చేసినా కూడా మీకు డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతూ ఉంది. బట్ డాక్యుమెంట్ ఓపెన్ చేసేటప్పుడు వెంటనే డాక్యుమెంట్ కంట్రోల్ అని చెప్పి ఓకే అనేది చేయకండి.
ఇందులో చాలా ఏంటంటే మనం చేసే వర్క్కి తగ్గ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అన్ని ఇందులోనే ఉంటాయి. మనం చేసే వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అంటే దీనిలోనే ఉంది. వర్క్ అనేది ఆఫ్టర్ ఫస్ట్ తీసుకునే డాక్యుమెంట్లోనే మెయిన్ థింగ్ అనేది ఉంది. ఎందుకంటే కలర్ మోడ్స్ ఇందులోనే ఉన్నాయి, కలర్ ప్రొఫైల్స్ ఇందులోనే ఉన్నాయి, రిజల్యూషన్ ఇందులోనే ఉన్నది, మీరు తీసుకునే సైజ్ అనేది ఇందులోనే ఉన్నది. సరేనా? మీరు ఏ డాక్యుమెంట్ తీసుకున్నా మస్ట్ అండ్ షుడ్ నేమ్ అయితే పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్లాస్కి నేను ఫోటోషాప్ గురు ఫస్ట్ లెసన్ సరేనా, నేమ్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మీ కంప్యూటర్లో చాలా పిహెచ్డీస్ ఉంటాయి. మీరు ఫోటోషాప్లో ఏ వర్క్ చేసినా దాన్ని పిహెచ్డి ఫార్మాట్లో సేవ్ చేస్తారు. పిఎస్డి అంటే ఫోటోషాప్ డాక్యుమెంట్ రాసుకోండి. పిహెచ్డి అంటే ఫోటోషాప్ డాక్యుమెంట్. మీరు పిహెచ్డి ఫార్మాట్లోనే సేవ్ చేస్తారు. బట్ మీరు డాక్యుమెంట్ తీసుకున్న ప్రతిసారి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను కంట్రోల్ N క్లిక్ చేశాను, ఏమని వచ్చింది నేమ్? అన్టైటిల్డ్ 1. మళ్ళీ క్లోజ్ చేశాను, మళ్ళీ తీసుకున్నాను అన్టైటిల్డ్ 1. మీరు ఎన్నిసార్లు డాక్యుమెంట్ తీసుకున్నా అది బై డిఫాల్ట్గా అన్టైటిల్డ్ అనేది తీసుకుంటుంది. బట్ మనం ప్రతిసారి అన్టైటిల్డ్ సేవ్ చేసుకుంటే ఇన్ ఫ్యూచర్ ఏంటంటే మనకి కావాల్సిన ఈ పిహెచ్డి ఎక్కడుందో వెతుక్కోవడానికి ఇట్ విల్ టేక్స్ మోర్ టైం, చాలా టైం తీసుకుంటుంది అది వెతుక్కోవడానికి. మీ టైం అంతా వెతుక్కునే దానికే వెళ్ళిపోతుందండి. అలా ఉండకూడదు అంటే స్పెసిఫిక్గా ఒక నేమ్ అయితే పెట్టుకోండి. ఐ థింక్ ఫస్ట్ లెసన్ ఆఫ్ ఫోటోషాప్. సరేనా? నేమ్ అయితే పెట్టుకోండి ఫస్ట్. నెక్స్ట్ ప్రీసెట్ అనేది ఉన్న దాంట్లో మీరు అసలు ఎందులో తీసుకుంటున్నారు అంటే, మనం బై డిఫాల్ట్గా మనం ఒక వీడియోకి సంబంధించి అయితే ఫిల్మ్ అండ్ వీడియో ఉంది, లేదంటే మొబైల్ అండ్ డివైసెస్ అంటే మొబైల్ అండ్ డివైసెస్కి సంబంధించి ఆప్షన్స్ వస్తాయి. బట్ మన వర్క్ మొత్తము వెళ్ళేది ఫోటో అనేది. కొంతమంది A4 సైజ్ వర్క్ చేయాలనుకోండి, ఇందులో సైజెస్ అనేవి A3, A5, A6 ఇలా ఉన్నాయి. బట్ మనం యాజ్ ఏ ఫోటోషాప్ డిజైనర్స్గా, మనం ఒక ఫోటో ఎడిటర్స్గా మన టోటల్ వర్క్ అనేది ఉండేది మాత్రం ఫోటో అనే ఆప్షన్లోనే. సరేనా? నేను ఫోటో అనేది పెట్టుకున్నాను. ఇక్కడ సైజ్ అనేది ల్యాండ్స్కేప్లో అంటే 2x3 ఉంది, 4x6 ఉంది, 5x7 ఉంది, 8x10 ఉంది, పోర్ట్రేట్ ఉంది, ఇందులో కూడా 8x10 వరకు ఉంది. ఇక్కడ ల్యాండ్స్కేప్ అంటే ఏంటి, పోర్ట్రేట్ అంటే ఏంటి? హారిజంటల్గా ఉండేది ల్యాండ్స్కేప్ అండి. హారిజంటల్గా ఎక్కువ ఉండి పొడవు తక్కువగా అంటే దాన్ని ల్యాండ్స్కేప్ మోడ్ అంటారు. అలా కాకుండా ఇది హారిజంటల్గా అంటే విడ్త్ తక్కువ ఉండి హైట్ ఎక్కువ ఉంటే అది పోర్ట్రేట్ మోడ్ అన్నమాట. సరేనా? ఇక్కడ చూడండి, విడ్త్ 3 ఉంది, హైట్ 2 ఉంది కాబట్టి ఇది ల్యాండ్స్కేప్. అదే ఇక్కడ విడ్త్ 2, హైట్ 3 ఉంటే అది పోర్ట్రేట్. ఏం టెన్షన్ తీసుకోకండి, నేను ల్యాండ్స్కేప్ అనేది పెట్టుకున్నాను. ఏదైనా వర్క్ చేయాలంటే సైజ్ అనేది మస్ట్ అండ్ షుడ్. మీరు ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ చేయాలనుకోండి, ఒక 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 8x12 ఒక ఫ్రేమ్ చేయాలి అనుకోండి, అంటే ఒక A4 సైజ్ ఫోటో ఫ్రేమ్ చేయాలనుకోండి, మీరు ఇక్కడ సైజ్ అనేది తక్కువ తీసుకొని మీరు అక్కడికి వెళ్ళే అంత పెద్ద ఫ్రేమ్ కానీ వెళ్ళారనుకోండి, క్లారిటీ పోతుంది. అదంతా ఎందులో ఉంటుంది? మీరు తీసుకునేటటువంటి ఈ సైజులోనే ఉంటుంది. సరేనా? నేను ఒక 10 నుంచి తీసుకున్నాను, హైట్ కూడా ఒక 10 నుంచి తీసుకున్నాను అండి. మన టోటల్ వర్క్ అనేది ఫోటోషాప్లో యాజ్ ఏ ఫోటో పరంగా ఏంటంటే ఇంచెస్లోనే ఉంటుంది. మనం డిజైన్ చేసిన ఇంచెస్ అనేవి, రేపు మీరు ఒక పెద్ద బ్యానర్ డిజైన్ చేశారు అనుకోండి, ఒక బ్యానర్ మీరు డిజైన్ చేసిన ఒక ఇంచ్ డిజైన్ అనమాట, ఒక ఫీట్ ప్రింట్ అవుతుంది అక్కడ ఫ్లెక్సీ దాంట్లో. 1 ఇంచ్ ఈక్వల్స్ టు 1 ఇంచ్ అంటే మనం ఫోటో ప్రింటింగ్ దాంట్లో మీరు 1 ఇంచ్ డిజైన్ చేశారు, ఫ్లెక్సీ ప్రింటింగ్ ఇచ్చారు, అక్కడ 1 ఫీట్ ప్రింట్ అవుతుంది.
ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, సరేనా? రిజల్యూషన్ అనేది మ్యాటర్. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫోటో ప్రింటర్స్ అనేవి 300 రిజల్యూషన్ని సపోర్ట్ చేస్తాయి, సరేనా? ఇప్పటి వరకు వచ్చిన ప్రింటర్స్ అన్నీ కూడా 300నే సపోర్ట్ చేస్తాయి. మీరు ఒక ఆల్బమ్ డిజైనింగ్ పరంగా ఒక పెద్ద సీట్ ప్రింట్ ఇచ్చారు, అది కూడా 300 రిజల్యూషన్లోనే ప్రింట్ ఇస్తారు. లేదు ఓ 2x3 ఒక ఫోటో ప్రింట్ ఇచ్చారు, అంటే 2 అడుగులు ఇంటూ 3 అడుగులు ఫోటో ప్రింట్ ఇచ్చారు, అది కూడా రిజల్యూషన్ 300 ఉంటుంది. మీరు అదే ఒక ఫ్లెక్స్ ఇవ్వాలనుకోండి, ఒక 600 కానీ 800 కానీ ఒక 1000 కానీ పెట్టండి. బట్ ఫోటో వర్క్ మాత్రం 300 అయితే పెట్టుకోండి కంపల్సరీ. లేదు నా వర్క్ ఇంకా బెటర్ ఉండాలి అనుకోండి, రిజల్యూషన్ ఎక్కువ పెట్టుకొని చెయ్యండి, బట్ ప్రింటింగ్ మాత్రం 300లోనే ఇవ్వండి, సరేనా? రిజల్యూషన్ కూడా మ్యాటర్. తర్వాత ఏంటంటే కలర్ మోడ్. మీరు తీసుకునేటటువంటి ఫోటో అది ఎందులో ఉండాలి? ఇక్కడ చూడండి, బిట్ మ్యాప్ ఉంది, గ్రే స్కేల్ ఉంది, ఆర్జీబీ ఉంది, సిఎంవైకే ఉంది, ల్యాబ్ కలర్ అనేది ఉంది. బట్ నేను చెప్తున్న ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, వీలైనంత వరకు మీకు కలర్ మోడ్ అనేది ఆర్జీబీనే పెట్టుకోండి. ఇక్కడ 8 బిట్ అనేది ఉంది, 16 బిట్ అనేది ఉంది, 32 బిట్ అనేది ఉంది. 8 బిట్లో అన్ని ఆప్షన్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. మీరు బిట్ పెంచుకునే కొద్దీ కొన్ని ఆప్షన్స్ కనిపించవు. 8 బిట్లోనే పెట్టుకోండి, సరేనా? బ్యాక్గ్రౌండ్ కంటెంట్ అనేది నేను వైట్ పెట్టుకున్నాను. ఇక్కడ నార్మల్గా అయితే అడ్వాన్స్డ్ అనేది ఇలా ఉంటుంది, బట్ మీరు అడ్వాన్స్డ్ అనేది కూడా ఓపెన్ చేసి చూడండి. ఇందులో కలర్ ప్రొఫైల్ అనేది ఓపెన్ చేస్తే నాకు భయం అవుతుంది, ఎందుకంటే ఇందులో చాలా కలర్ ప్రొఫైల్స్ అనేవి ఉన్నాయి. బట్ కలర్ ప్రొఫైల్ అనేది SRGB IEC 61966/2.1 అనేది ఉంది, చూడండి. అవన్నీ ఏం లేదని చెప్పు. కలర్ ప్రొఫైల్ అనేది SRGB అయితే పెట్టుకోండి. కలర్ మోడ్ అనేది ఇప్పుడు కూడా RGBనే ఉండాలి. కలర్ ప్రొఫైల్ అనేది SRGB IEC 61966 ఇది ఉంది, చూడండి. ఇందులో మీరు ఏ ఆప్షన్ వేరువేరుగా పెట్టుకున్నా మీకు కలర్స్ అంటే ప్రింట్ అయ్యి వచ్చిన కలర్స్ వేరైపోతాయి. ఇందులో చూడండి, ఎడోబ్ RGB ఉంది, యాపిల్ RGB ఉంది, కలర్ మ్యాచ్ RGB ఉంది, ఇమేజ్ P3, ప్రో ఫోటో RGB, SRGB అనేది పెట్టుకోండి. ఇందులో కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఏదైతే ప్రింట్ వేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిజైన్ చేసే ఒక ఫోటో ప్రింట్ వేస్తారు కాబట్టి దాని మోడ్ అనేది SRGB పెట్టుకోండి. లేదండి నేను ఫోటో ప్రింట్ ఏమి వేయను, నేను డిజైన్ చేసిన ఫోటోని నేను వాట్సాప్లో లేదంటే ఇంటర్నెట్లో అప్లోడ్ చేసుకుంటా అంటే దాని మోడ్ ఎడోబ్ RGB పెట్టుకోండి. ఎడోబ్ RGB ఏంటంటే కలర్స్ చాలా బ్రైట్గా వస్తాయి, అవి చూడడానికి బాగుంటాయి. అదే ప్రింట్ వేస్తే మీకు ఆ ఫొటోస్ డల్ అయిపోతాయి. కాబట్టి మీరు SRGB అనేది పెట్టుకోండి. పిక్సెల్ ఆస్పెక్ట్ రేషియో అనేది అందులో బై డిఫాల్ట్గా ఉన్నటువంటి స్క్వేర్ పిక్సెల్ పెట్టుకోండి, దాన్ని ఎటువంటి చేంజ్ అయితే చేయకండి, సరేనా? ఇప్పుడు నేను ఓకే చేశాను. నేను ఒక డాక్యుమెంట్ తీసుకునేటప్పుడు డెఫినెట్గా ఈ ఆప్షన్స్ అయితే చెక్ చేస్తాను, డెఫినెట్గా మీరు కూడా చెయ్యాలి. మీ మొత్తం వర్క్ అనేది మీరు ఎన్ని గంటలు చేశారనేది అది సెకండ్ వన్, కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే డాక్యుమెంట్ తీసుకోవటంలో మెయిన్ అంతా ఉంటుంది, దాన్ని అయితే గమనించుకోండి, సరేనా? నెక్స్ట్ ఇప్పుడు మొదటి టూల్ ఏంటంటే ఏ టూల్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ టూల్ని తీసుకున్నాను, ఏని క్లిక్ చేశాను, ఏని క్లిక్ చేసి నేను ఇలా డ్రాగ్ చేసినా దీన్ని ఏం చెయ్యలేకపోతున్నాను. ఎందుకు? ఏ టూల్ అనేది వర్క్ అవ్వాలంటే దానికి P టూల్ అనేది ఫ్రంట్ టూల్ అనమాట. P టూల్తో వర్క్ అయిన తర్వాతనే ఏ టూల్ అనేది పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను P టూల్తో ఇలా నేను తీసుకున్నాను, ఇప్పుడు ఏ టూల్తో దీన్ని నేను మార్చగలుగుతున్నాను, సరేనా? P టూల్తో వర్క్ అయిన తర్వాత నేను ఏ టూల్ని వాడగలుగుతున్నాను, ముందే ఏ టూల్ని నేను వాడలేకపోతున్నాను, సరేనా? కాబట్టి మనం ఏంటంటే బై డిఫాల్ట్గా ఫోటోషాప్ ఏంటంటే మనకి మూవ్ టూల్, మార్కీ టూల్, లాసో టూల్, మ్యాజిక్ వాండ్, క్రాప్ టూల్, ఐ డ్రాపర్, అది ఏంటని ఏమంటారు, ప్యాచ్ టూల్, అలానే బ్రష్ టూల్, స్టాంప్ టూల్,
హిస్టరీ బ్రష్, ఎరేజర్, గ్రేడియంట్, స్మజ్ టూల్ ఇలా ఇచ్చింది బై డిఫాల్ట్గా. మనం బై డిఫాల్ట్గా ఉన్న దీన్నే నేర్చుకుందాం అండి, సరేనా. నేను మూవ్ టూల్ షార్ట్ కట్ వి. మూవ్ టూల్తో ఇక్కడ ఏదైనా మూవ్ చేయాలంటే డెఫినెట్గా అక్కడ ఏం లేదు చూడండి. కుడ్ నాట్ యూజ్ ది మూవ్ టూల్ బికాస్ ది లేయర్ ఈజ్ లాక్. లేయర్ లాక్ అయింది, ఇక్కడ మూవ్ చేయడానికి ఏమీ లేదు. దట్స్ వై ఏంటంటే మూవ్ టూల్ అనేది వర్క్ అవ్వట్లేదు. మూవ్ టూల్ అనేది వర్క్ అవ్వాలి అంటే మనకి మార్కీ టూల్తో ఒక డాక్యుమెంట్ ఒకటి తీసుకుందాం. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఫోటోషాప్ ఈజ్ ఏ లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్. ఏ వర్క్ చేసినా కూడా ఇక్కడ లేయర్ అనేది తీసుకోండి. షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఎన్ షార్ట్ కట్ ఏంటంటే షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఎన్. షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఎన్ అండి షార్ట్ కట్, సరేనా. షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఎన్ ఒక న్యూ లేయర్ షార్ట్ కట్. న్యూ లేయర్ తీసుకొని వర్క్ చేయండి. లేదు అంటే మీకు లేయర్ బాక్స్ లో ఉన్నటువంటి ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్ కనిపిస్తుంది, క్రియేట్ ఏ న్యూ లేయర్. దాన్ని తీసుకోండి. దాన్ని తీసుకొని ఇప్పుడు మార్కీ టూల్తో మీకు ఇక్కడ మార్కీ టూల్ షార్ట్ కట్ ఎం అనమాట. మీరు షిఫ్ట్ ఎంని క్లిక్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి సెకండ్ వన్ దానికి వెళ్ళింది. మళ్ళీ షిఫ్ట్ ఎంని క్లిక్ చేసినప్పుడు మళ్ళీ ఫస్ట్ దానికి వెళ్ళింది. బట్ ఇందులో 4 ఉన్నాయి, సరేనా. చూద్దాం. నేను ఫస్ట్ ఇలా డ్రాగ్ చేశాను, ఒక షేప్ అయితే వచ్చింది, ఒక రెక్టాంగులర్ షేప్. నేను దీనిలో ఒక కలర్ ఫిల్ చేయాలనుకుంటున్నాను. చూడండి, ప్రతి దానికి ఫోటోషాప్లో ప్రతి దానికి ఒకదానికి ఒకటి సపోర్ట్ అనమాట, ఫ్రెండ్స్ అనమాట, రియల్ ఫ్రెండ్స్ ఇవి. ఇప్పుడు ఇది తీసుకున్నాను మార్కెట్తో, ఒక బాక్స్ అయితే తీసుకున్నాను. కానీ ఇది చెయ్యాలి అంటే ఇక్కడ ఇది కావాలి మనకి, ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ని క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇలా ఒక కలర్ పిక్కర్ ఒక బాక్స్ అయితే ఓపెన్ అయింది. మీరు ఇలా మూవ్ చేసినప్పుడు డిఫరెంట్ కలర్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మీరు దీన్ని ఇలా మూవ్ చేస్తే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని పిక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే మెజెంటా కలర్ కొంచెం డార్క్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ కలర్ ఇక్కడ రావాలి అంటే కంట్రోల్ పట్టుకొని మీరు బ్యాక్ స్పేస్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. వచ్చింది కానీ ఇది ఇంకా సెలక్షన్ మోడ్లోనే ఉంది. అది పోవాలి అంటే కంట్రోల్ డి, సరేనా. ఇప్పుడు నేను మూవ్ టూల్ తీసుకుని ఇలా అన్నాను అనుకోండి, మనం తీసుకున్నటువంటి ఈ బాక్స్ అనేది అటు ఇటుగా మూవ్ అవుతుంది. మూవ్ టూల్ అనేది వర్క్ అవ్వాలంటే మనం మూవ్ టూల్ ఒక సపరేట్ లేయర్ తీసుకోకుండా కూడా మనం ఒక బాక్స్ని దీనిలో డ్రా చేయొచ్చు, కానీ దాన్ని మూవ్ చేయలేము. మీరు ప్రతిసారి లేయర్లో వర్క్ చేస్తూ ఉంటే ఏంటంటే మీ వర్క్ అనేది మీ కంట్రోల్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీ వర్క్ అనేది మీ కంట్రోల్లో ఉండాలి. ఎప్పుడు కూడా వర్క్ కంట్రోల్లో మీరు ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే మీరు డెఫినెట్గా లేయర్స్ అయితే తీసుకోండి. ఫోటోషాప్ ఈజీ లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్. మాధవి గారు మీరైతే ఫిక్స్ అయిపోండి, ఇది ఫోటోషాప్ ఈజీ లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్ అని, సరేనా. ఇది చూడండి, నేను ఇక్కడ మూవ్ చేశాను, సరేనా. దీన్ని ఆల్ట్ బటన్, మీరు ఆల్ట్ మీద ఇలా చేయి పెట్టి, ఆల్ట్ మీద ఎప్పుడైతే మీరు ఇలా చేయి పెడతారో ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి మీకు ఆ యారో మార్క్, మూవ్ టూల్ యారో మార్క్ అనేది 2 వస్తుంది, బ్లాక్ అండ్ వైట్గా వస్తుంది. అంటే ఇప్పుడు మనం దీన్ని ఇలా మూవ్ చేసినప్పుడు అవి డూప్లికేట్స్ వస్తున్నాయి. చూడండి, డూప్లికేట్ వచ్చింది. ఇలా క్లిక్ చేశాను, ఇంకొక డూప్లికేట్ వచ్చింది. ఇలా క్లిక్ చేశాను, ఇంకో డూప్లికేట్ అనేది వచ్చింది. మూవ్ టూల్ సెలక్షన్లో ఉన్నప్పుడు ఆల్ట్ బటన్ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసినప్పుడు డిఫరెంట్గా లేయర్స్ అనేవి, డిఫరెంట్ లేయర్స్, కాపీ లేయర్స్ అనేవి వస్తూ ఉంటాయి, సరేనా. గుర్తుపెట్టుకోండి, లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 లేయర్ ఇలా వచ్చాయి. నేను దీన్ని ఇలా ఏ లేయర్ని కావాలంటే ఆ లేయర్ని మూవ్ చేయొచ్చు. బట్ ఒకటే కలర్ కాబట్టి మనకు అర్థం అవ్వట్లేదు.
బట్ అదే డిఫరెంట్ కలర్స్ని మనం తీసుకోగలిగితే దాని మూవింగ్ అనేది మనకు అర్థమవుతుంది. నేను డిలీట్ చేస్తున్నాను, మీరు కీబోర్డ్లో ఉన్నటువంటి డిలీట్ ఆప్షన్ అయినా వాడచ్చు. అదర్వైజ్ ఏంటంటే ఇక్కడ డిలీట్ మార్క్ అనేది ఉంది, దీన్ని క్లిక్ చేసి కూడా డిలీట్ చేయొచ్చు. సరేనా? దీన్ని మూవ్ టూల్లో ఉన్నప్పుడు మూవ్ చేస్తున్నాము. ఇక్కడ ఒక ఆప్షన్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ టీ, దాని పేరు కంట్రోల్ టీ. దీన్ని ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు అనమాట. ఒక ఫోటోని చిన్నగా లేదంటే పెద్దగా మార్చడానికి ట్రాన్స్ఫార్మ్ అనేది యూజ్ అవుతుంది. చూడండి, మీరు ఎప్పుడైనా ట్రాన్స్ఫార్మ్ చెయ్యాలి అనుకోండి, షిఫ్ట్ ఆల్ట్ క్లిక్ చేశారనుకోండి, ఈక్వల్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. షిఫ్ట్ ఆల్ట్ ని పట్టుకొని మీరు ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఈక్వల్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అదర్వైజ్ ఏంటంటే మనకి నచ్చినట్టు అంటే ఈక్వల్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వట్లేదు. మనం ఇలా అనుకుంటే ఇలా సన్నగా అయిపోతుంది, లేదంటే పెద్దగా అవుతుంది. ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ కూడా మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది. సరేనా? ఇప్పుడు ఈ మార్కీ టూల్ అలానే ఇందులో ఉన్నటువంటి టూల్స్తో మనం ఈరోజు ఒక మంచి క్లాస్ చెప్పుకున్నాం. సరేనా? దీన్ని కూడా డిలీట్ చేస్తున్నాను. సరేనా? డిలీట్ చేసేసాను. షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఎన్, మీరు ఏ వర్క్ చేయాలన్నా షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఎన్, న్యూ లేయర్ పక్క. నేను ఈ ఈ ఈ మార్కీ టూల్తో ఇలా ఒక షేప్ గీసానండి. సరేనా? ఇక్కడ ఉన్నటువంటి కలర్ ఏ కలర్, ఓకే, నాకు నచ్చిన కలర్ ఒక గ్రే కలర్ అయితే తీసుకున్నాను. మనం ఫోటోషాప్ని కష్టంగా కాదు, ఇష్టంగా ఆడుకుంటూ నేర్చుకుందామండి. సరేనా? ఒక షేప్ తీసుకున్నాను, దీన్ని కంట్రోల్ డి చెప్పేసాను. ఓకే, మళ్ళీ షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఎన్, మళ్ళీ ఒక న్యూ లేయర్ అయితే వచ్చింది. ఈసారి ఏంటంటే ఎలిప్టికల్ మార్కీ టూల్ తీసుకున్నా. ఎస్, ఈసారి కలర్ అనేది ఇంకొంచెం, నేను ఇదే కలర్ తీసుకున్నాను, ఈ కలర్ తీసుకోకండి, మీ ఇష్టం. మళ్ళీ ఒక న్యూ లేయర్, షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఎన్, ఇలా తీసుకున్నాను. కలర్ మార్చేద్దాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ రెక్టాంగులర్ గా ఒక షేప్ తీసుకున్నాను. షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఎన్, ఒక న్యూ లేయర్. కలర్ అనేది ఓకే, ఈ కలర్ అయితే తీసుకున్నాను. మళ్ళీ ఒక న్యూ లేయర్ అయితే తీసుకుంటున్నాను, దాని షార్ట్ కట్ షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఎన్, ఒక చిన్న ఇలా డ్రా చేశాను. ఈసారి కలర్ ఏంటంటే నేను డీని క్లిక్ చేస్తున్నాను. దీన్ని క్లిక్ చేస్తున్నాను, డిఫాల్ట్ కలర్స్ బ్లాక్ అండ్ వైట్ వచ్చేసింది. ఇప్పుడు నేను కంట్రోల్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేశాను, వైట్ కలర్ అయితే వచ్చింది. నేను ఇప్పుడు మూవ్ టూల్ తీసుకుంటున్నాను, దాని షార్ట్ కట్ వి. ఇప్పుడు ఆల్ట్ బటన్ సెలెక్షన్ లో ఉన్నప్పుడు నేను ఇలా డ్రాగ్ చేశాను, ఒక డూప్లికేట్ అయితే వచ్చింది. ఓకే, మళ్ళీ ఆల్ట్ బటన్ పట్టుకొని క్లిక్ చేశాను, మళ్ళీ డూప్లికేట్ అయితే వచ్చింది. మళ్ళీ ఒక న్యూ లేయర్ అయితే తీసుకున్నాను, షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఎన్. ఈసారి ఒక ఎలిప్టికల్ మార్కీ టూల్తో ఒక షేప్ అయితే తీసుకున్నాను. ఈసారి కూడా కలర్ అనేది ఇలా తీసుకున్నాను. సరేనా? ఎన్ని లేయర్స్ వచ్చాయి? 1 2 3 4 5 6 7 8. అంటే ఇందులో ఉన్నటువంటి ఇది ఒక టూల్, ఇది ఒక లేయరు, దీన్ని డూప్లికేట్ లేయర్స్గా కాపీ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఈ లేయర్, నాకు ఈ లేయర్ అనేది చూడండి, ఇది పైకి రావాలి. ఇది పైకి రావాలి అంటే మూవ్ టూల్ సెలక్షన్లో ఉన్నప్పుడు రైట్ క్లిక్ ఇచ్చారనుకోండి, లేయర్ 1 అనేది వస్తుంది. సరేనా? దీన్ని షిఫ్ట్ కంట్రోల్ పట్టుకొని ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ అనేవి ఉంటాయి కదా, పీ పక్కనే ఉన్నాయి రెండు. మొదటిది ఓపెన్ బ్రాకెట్, రెండోది క్లోజ్డ్ బ్రాకెట్. మీకు ఓపీ తర్వాత ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ అనేవి ఉంటాయి. షిఫ్ట్ కంట్రోల్ పట్టుకొని ఓపెన్ బ్రాకెట్ క్లిక్ చేసినప్పుడు అది కిందనే అలాగే ఉంది. అదే క్లోజ్డ్ బ్రాకెట్ క్లిక్ చేసినప్పుడు అది పైకి వెళ్ళింది. సరేనా? ఐ థింక్ ఇది ఒక షేప్ ఎలా ఉంది అంటే ఒక శివలింగ ఆకృతి ఉన్నది.
ఇదే శివలింగ ఆకృతిని ఏంటంటే మనం నచ్చిన ఈ టూల్, ఇప్పుడు ఈ లేయర్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ క్లిక్ ఇచ్చాను, ఈ సర్కిల్గా ఉన్న ఈ లేయర్ లేయర్ ఎంత, నెంబర్ 3, షిఫ్ట్ కంట్రోల్ క్లోజ్డ్ బ్రాకెట్ పైకి వెళ్ళింది. లేదు అంటే మీరు ఇలా కూడా మూవ్ చేయొచ్చు, బట్ వీలైనంత వరకు మీ వర్క్ అనేది షార్ట్ కట్ త్రూవే ఉండాలి. మీరు మాన్యువల్గా మౌస్ త్రూ వర్క్ నేర్చుకుంటే ఎప్పటికీ కూడా అప్డేట్ కాలేరండి, సరేనా? షిఫ్ట్ కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్, షిఫ్ట్ కంట్రోల్ క్లోజ్డ్ బ్రాకెట్, అలా కాకుండా కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ కొట్టారనుకోండి, స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తుంది, స్టెప్ బై స్టెప్ కిందకి వెళ్తుంది, సరేనా? మూవ్ టూల్ చూడండి, ఇది మొదటి క్లాసు. మీరు ఆల్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇలా డూప్లికేట్స్ అనేవి వచ్చేస్తున్నాయి. ఇది లేయర్ని ఇలా సెలెక్ట్ చేయాలంటే రైట్ క్లిక్ ఇవ్వాలి, అందులో ఉన్న లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. దానికి కావాలంటే ఇలా కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ కొడితే సింగిల్ లేయర్ త్రూ పైకి వెళ్తుంది. షిఫ్ట్ కంట్రోల్ క్లోజ్డ్ బ్రాకెట్ కొట్టారనుకోండి పైనే ఉంది, షిఫ్ట్ కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ కొట్టారనుకోండి కిందకి వెళ్ళిపోతుంది, సరేనా? ఇది బేసిక్ క్లాస్ అనమాట. ఇదేంటంటే మొదటి క్లాస్ ఇది. మ్యామ్ గారు మీరైతే టెన్షన్ అయితే కాకండి. మనం ఏంటంటే స్టెప్ బై స్టెప్ అనేది క్లాస్ టైమింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాము. ఇది ఫస్ట్ డే క్లాసు, ఇదైతే ప్రాక్టీస్ అయితే చేయండి. ఈ లేయర్స్ ఏంటి, దాన్ని ఎలా మూవ్ చేయాలి, డాక్యుమెంట్ని ఎలా తీసుకోవాలి, మూవ్ టూల్ ఏంటి, మార్కీ టూల్ ఏంటి, ఏ నుండి జెడ్ వరకు టూల్స్ ఏంటి, సరేనా? ఇది చూడండి మ్యామ్, ఇది ఫస్ట్ డే క్లాస్, చాలా చిన్నది. బట్ ఇందులో కూడా మనం ఏంటంటే కంట్రోల్ టీ అనేది చెప్పాం. మీరు ఏదైతే లేయర్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ అనేది చెప్పి మీరు షిఫ్ట్ ఆల్ట్ని పెట్టారు అనుకోండి, పెద్దగా అవుతుంది, ఈక్వల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఈక్వల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. లేదు మీరు కంట్రోల్ టీ చెప్పి మీరు ఒక సైడ్ ఇలా డ్రాగ్ చేశారనుకోండి, ఈక్వల్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వట్లేదు, ఆటోమేటిక్గా అది పెద్దగా అవ్వచ్చు లేదంటే చిన్నగా అవ్వచ్చు, సరేనా? ఇవైతే చూసుకోండి మ్యామ్, ఈ ఫస్ట్ డే క్లాస్ ఇంతకంటే ఎక్కువ ఇబ్బంది పడకండి, సరేనా? మళ్ళీ ఒకసారి ఈరోజు చెప్పిన క్లాస్ అయితే చెప్తున్నా చూడండి. థింక్ ½ అయింది క్లాస్ అనేది, బట్ ఫస్ట్ డే సరిపోతుంది. మీకు రాబోయే క్లాసెస్ అనేవి ఒక 2 అవర్స్ కూడా ఉంటాయి, సరేనా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మ్యామ్, ఈరోజు చెప్పిన క్లాస్ అంతా సింపుల్గా చెప్తున్నాను చూడండి. ఫోటోషాప్లో మనం ఏ వర్క్ చేసినా కూడా దాన్ని పిహెచ్డి ఫార్మాట్లో సేవ్ చేసుకుంటాము. పిహెచ్డి అంటే ఫోటోషాప్ డాక్యుమెంట్. మనము ఎప్పుడు ఒక డాక్యుమెంట్ తీసుకున్నా కూడా న్యూ అనే దాంట్లో నేమ్ అయితే పెట్టాలి, ఇక్కడ ప్రీసెట్ అనే దాంట్లో ఫోటో అనేది పెట్టుకోవాలి. ఇక్కడ సైజ్ అనేది మ్యాటర్ అనమాట, సైజ్ కంపల్సరీ చూసుకోండి, ఇంచెస్లోనే తీసుకోండి. రిజల్యూషన్ అనేది 300 పెట్టండి. ఇంకొంచెం బెస్ట్ వర్క్ ఇవ్వాలి అంటే ఎక్కువ పెంచుకోండి, సరేనా? బట్ మీరు ప్రింట్ ఇచ్చేటప్పుడు మాత్రం 300లోనే ఇవ్వండి, సరేనా? ఎందుకంటే ఫోటో ప్రింటర్స్ అన్ని 300ని సపోర్ట్ చేస్తాయి. కలర్ మోడ్ అనేది RGB ఉండాలి. కలర్ ప్రొఫైల్ అనేది క్లిక్ చేసినప్పుడు మీకు ఇందులో చాలా ఉంటాయి, కన్ఫ్యూజ్ అయితే అస్సలు కాకండి. ఈ sRGB అనేది పెట్టుకోండి, ఎందుకంటే మనం డిజైన్ చేసిన వర్క్ అనేది ప్రింట్ అనేది ఇవ్వబోతున్నాం కాబట్టి sRGB అనేది పెట్టుకోండి. కంపల్సరీ నేమ్ అయితే పెట్టుకోండి, సరేనా? నేమ్ అనేది పెట్టుకోండి. ఎప్పుడైనా మీరు సేవ్ చేసుకున్నా కూడా ఆ నేమ్ని సెర్చ్ చేశారనుకోండి, మీ డాక్యుమెంట్ మీరు తెచ్చుకోగలుగుతారు. అలా కాకుండా నేమ్ అనేది పెట్టకుండా అన్టైటిల్లో మీరు పెట్టారనుకోండి, మీరు తర్వాత చాలా ఇబ్బంది పడతారు, సరేనా? ఇది మొదటి పాయింట్. ఇందులో ఏంటంటే టూల్స్లో కూడా A to Z అనేవి ఉన్నాయి. ఏ టూల్ ఏంటి, బి టూల్ ఏంటి, నేను మీకు ఒక వీడియో లింక్ కూడా పెడతాను, అది చూసేయండి, మీకు అందులో అర్థమైపోతుంది. A నుండి Z వరకు టూల్స్ అనేవి ఉన్నాయి.
ఏ టూల్ అనేది వర్క్ అవ్వాలంటే పీ టూల్ ఉండాలి. కాబట్టి ఏంటంటే బై డిఫాల్ట్గా వచ్చినటువంటి దీని ద్వారానే మాత్రమే మనం క్లాసెస్ అనేది చెప్పుకుంటున్నాం. మొదటగా కనిపించింది ఏంటంటే మూవ్ టూల్, సెకండ్ ఏంటంటే మార్కీ టూల్. మూవ్ టూల్ షార్ట్ కట్ వి, మార్కీ టూల్ షార్ట్ కట్ ఏంటంటే ఎం. సరేనా? ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీకు లేయర్స్ అనేవి కనిపించలేదు అనుకోండి, విండోలో లేయర్స్ అనేవి ఉన్నాయి. మీరు ఎప్పుడు ఏ వర్క్ చేయాలనుకోండి, షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఎన్, న్యూ లేయర్ ఇలా తీసుకోండి. సరేనా? లేయర్ 100 లేయర్లు అవ్వనియండి, లేదంటే 1000 లేయర్లు అవ్వనియండి. బట్ లేయర్లో వర్క్ చేయడం వల్ల ఏంటంటే మీ వర్క్ అనేది లాస్ అవ్వరు. మేబీ ఒక చిన్న తప్పే అయింది అనుకోండి, ఆ లేయర్ని డిలీట్ చేసేస్తారు, అయిపోయింది. మీ వర్క్ అనేది సేఫ్ మోడ్. అలా కాకుండా మొత్తం వర్క్ని బ్యాక్గ్రౌండ్లో చేసేయచ్చు, కానీ మీ మొత్తం వర్క్నే లాస్ అవుతారు. కాబట్టి ఏంటంటే లేయర్స్లోనే చెయ్యండి. సరేనా? మూవ్ టూల్ సెలక్షన్లో ఉన్నప్పుడు ఆల్ట్ బటన్ పట్టుకుని ఇలా డ్రాగ్ చేస్తే డూప్లికేట్స్ అనేవి వస్తాయి. ఇది కూడా ట్రై చేయండి. లేయర్ని ఏంటంటే సెలెక్ట్ చేసుకొని దాన్ని కంట్రోల్ టీ చెప్పి ట్రాన్స్ఫార్మ్ అంటే కొంచెం పెద్దగా చిన్నగా చేయొచ్చు. మీకు ఒక టాస్క్ అయితే ఇస్తాను. మీరు ఈ మార్కీ టూల్, మూవ్ టూల్తో ఏదైనా మీకు నచ్చిన ఒక మంచి షేప్ ఏదైనా డ్రా చేయండి. అది మన గ్రూప్ ఉంది కదా, అందులో పోస్ట్ చేయండి. సరేనా? ఫస్ట్ డే క్లాస్ మ్యామ్, ఇంతకంటే హై చెప్పి మీ బ్రెయిన్ని నేను పాడు చేయను. నెక్స్ట్ రాబోయే క్లాస్లో ఇంకా ఫోటోలు కట్ చేయడాలు, ఆడుకోవడాలు బాగుంటుంది. టెన్షన్ అయితే తీసుకోకండి, మనం ఆడుకుంటూ నేర్చుకుందాం. సరేనా? ఫస్ట్ డే క్లాస్ ఎలా ఉందో నాకైతే చెప్పండి, నాకైతే తెలియదు.